వనపర్తి పట్టణానికి చెందిన శ్రీ సాయి ఆసుపత్రి నిర్వాహకులు యాదాచారి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ బ్లాక్ ఫంగస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనకు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్ తెలిపారు. గురువారం యశోద ఆసుపత్రి వైద్యులతో పాటు మార్కెటింగ్ సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు 8 నెలల క్రితం వనపర్తికి చెందిన డాక్టర్ యాదాచారి డయాబెటిస్ తో బాధపడుతూ ఒక కిడ్నీ పాడైపోగా డయాలసిస్ చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు జీవన్ దాన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి కిడ్నీ మార్పిడి చేశామన్నారు. ఆ తర్వాత మ్యూకోర్మైకోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి ముక్కు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ రోగి 95% ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఈఎన్టీ శ్వాస సంబంధిత వైద్యుల బృందంతో కలిసి శస్త్రచికిత్స చేసి 2 వారాల పాటు మెరుగైన వైద్యం అందించడంతో యాదాచారి బ్రతికి బయటపడ్డాడని, ఇలాంటి జబ్బు బారిన పడిన వారు 5% వరకే బ్రతికే అవకాశం ఉందన్నారు. మా దగ్గరికి డాక్టర్ గారు కిడ్నీ వ్యాధితో కలిశారు. మాకు ఆయన కొద్ది రోజులు వైద్యం ఇచ్చి డయాలసిస్ మీద ఉండాల్సి వచ్చింది. డయాలసిస్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇవన్నీ వచ్చాయి. సో అలాంటి సందర్భంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మీకు బాగుంటుంది, ప్రతి ఇబ్బందులు రావచ్చు, కానీ మనం ఓవర్కమ్ చేస్తే ట్రాన్స్ప్లాంట్లో లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుందనే విషయం చెప్పారు. సో డాక్టర్ గారు ఒప్పుకున్నారు. వాళ్లకు దురదృష్టవశాత్తు ఫ్యామిలీలో ఎవరు కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎవరు సూటబుల్గా లేరు. అందుకని మేము జీవన్ దాన్ ప్రోగ్రాంలో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ కిడ్నీస్ ప్రొవైడ్ చేయొచ్చు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది, దానిలో అలొకేషన్ సిస్టమ్ ఉంటుంది. సో అందులో డాక్టర్ గారిని మేము రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేశాక కొద్ది రోజులు డయాలసిస్ మీద ఉండి తను వెయిట్ చేశారు. సో తర్వాత తనకు ఆర్గాన్ అలొకేట్ అయింది కిడ్నీ. అప్పుడు మా దగ్గరికి వచ్చి మేము ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఒక 2 వీక్స్లో తనకు హైపర్ టెన్షన్కి కానీ మిగతా సింప్టమ్స్ కొరకు కానీ డాక్టర్ గారు నాకు సజెస్ట్ చేస్తూ వచ్చారు. తర్వాత 22 ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్లో అది క్రియాటిన్ అనేది బాగా పెరిగిపోయింది. 5, 6 అట్లా ఆ రేంజ్కి వచ్చేసింది. అప్పుడు హైపర్ టెన్షన్ అనేది అన్కంట్రోలబుల్ అయిపోయింది. అప్పుడు మనం డాక్టర్ గారు నాకు ఈ డయాలసిస్కి వెళ్ళాలని సజెస్ట్ చేసి ఈ డయాలసిస్ కొరకు ఒక ఆపరేషన్ ఉంటుంది ఇక్కడ, అది చేశారు. చేసి దానికి ప్రిపేర్ చేశారు. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు నేను డయాలసిస్లో ఉన్నాను. ఆ తర్వాత అదృష్టవశాత్తు నాకు బ్లడ్ గ్రూప్కి సంబంధించిన కిడ్నీ జీవన్ దాన్ ద్వారా నాకు లభించింది. డాక్టర్ గారు నాకు సజెస్ట్ చేసి నాకు ఆపరేషన్ చేసుకోవడానికి ప్రిపేర్ చేశారు. ఆ రకంగా నాకు జీవన్ దాన్ ద్వారా వచ్చినటువంటి కిడ్నీని అమర్చారు. అది మరి మొదటి రోజు నుండే చాలా చక్కగా పనిచేయడం మొదలుపెట్టింది. కాకపోతే నా దురదృష్టవశాత్తు మ్యూకోర్మైకోసిస్ అనే ఒక ఫంగస్ను నాకు అటాక్ అయింది. అంతకుముందు నేను ఒక 3 ఇయర్స్ కరోనాలో బారిన కూడా పడ్డాను, కానీ అది పెద్దగా నన్ను బాధించలేదు. మరి దానివల్లనో దేనివలన తర్వాత ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడడం వల్ల మ్యూకార్ అనేది నాకు అటాక్ అయింది.